లింగసముద్రం మండలంలోని ఎర్రారెడ్డిపాళెం నుంచి తిమ్మారెడ్డిపాళెం మోడల్ స్కూల్ వరకు కొత్తగా నడపబోతున్న ఆర్టీసీ బస్ సర్వీసును కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి సర్వీసును ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎర్రారెడ్డిపాళెం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే తిమ్మారెడ్డిపాళెం మోడల్ స్కూల్ వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతుండగా ఇటీవల కలెక్టర్ పల్లెనిద్ర కార్యక్రమంలో గ్రామస్తులు ఈ సమస్యను తన దృష్టికి తెచ్చారని తెలిపారు. వారి విజ్ఞప్తితో బస్ సర్వీసును ప్రారంభించామని తెలిపారు. నియోజకవర్గంలోని 92 పంచాయతీలలో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కందుకూరు డిపోలో 15 సంవత్సరాలు దాటిన బస్సులను పక్కన పెట్టి వాటి స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసులు, పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, ఇంకా ఎర్రారెడ్డిపాళెం గ్రామస్తులు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. బాబాయ్ కొద్దిగా కుడికాలు పెట్టండి. రాష్ట్రంలో కంటే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి గౌరవ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు అన్ని మోడల్ స్కూల్స్, యూపీ స్కూల్స్, అన్ని స్కూల్స్ ను కూడా డెవలప్ చేస్తా ఉన్నాడు. దానిలో భాగంగా ఈ తిమ్మారెడ్డిపాలెం మోడల్ స్కూల్లో ఎర్రారెడ్డిపాలెం గ్రామం కనీసం 4 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. ఆడపిల్లలు స్కూల్ కంటే 6th నుంచి తర్వాత చదువుకోవడానికి ఒక ఏజ్ వస్తుంది కాబట్టి సెక్యూర్ లేకుండా ఉన్నారు అని చెప్పి భయపడతా ఆ గ్రామ ప్రజలు ఏదైతే మేనేజర్ గారు చెప్పారో పల్లెనిద్ర కార్యక్రమం గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూడా ఆ గ్రామానికి పోవడం జరిగింది. ఆ గ్రామంలో ఉన్న పేరెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం, ఆడపిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉదయం పూట ఈవినింగ్ వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు మేనేజర్ గారు చెప్పినట్లుగా మగపిల్లలు కొద్దిగా డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి ఆ గ్రామ ప్రజలు కోరడం, ఇమ్మీడియట్ గా ఆ రోజు ఆర్ఎం గారు మన డిపో మేనేజర్ గారికి మేమందరం కూడా చెప్పడం, సహకరించినటువంటి ఆర్టీసీ యాజమాన్ అంటే ఎవరైతే మన ఆర్ఎం గారికి, డిఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే 15 ఇయర్స్ క్రాస్ అయిన బస్సులన్నీ కూడా మన డిపో నుంచి కూడా సుమారు 28 బస్సులు ఆగిపోవడం జరిగింది. గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడా. ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే ఈ ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రోత్సహిస్తా ఉంది. అతి త్వరలోనే 2-3 నెలల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు కూడా రాబోతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం కూడా కంపల్సరీగా మనకి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు. ప్రతి గ్రామానికి ఈ నియోజకవర్గంలో ఉన్న 92 పంచాయతీలకి కూడా ఎక్కడా కూడా బస్సు అసౌకర్యంగా లేకుండా సౌకర్యవంతంగా నడిపేదానికి మేము కంపల్సరీగా ప్రతి గ్రామానికి కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి దానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా సహకరిస్తాము. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఏ మూల ప్రాంతం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి కూడా ఆర్టీసీ సౌకర్యాన్ని కల్పించే విధంగా మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా